హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. గులాబీ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించడంలో మాజీ సీఎం కేసీఆర్తో పాటు హరీష్ రావు కష్టం కూడా ఉంది. పక్క పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ ఒక్కో మెట్టు ఎదిగిన పార్టీ చివరికి తెలంగాణ రాజకీయాలను శాసిస్తూ అక్కడ తమకు వ్యతిరేకంగా గళం విప్పడానికి ప్రతిపక్షం కూడా లేకుండా చేయగలిగింది. ఇంతటి చరిత్ర ఉన్న బీఆర్ఎస్ తన ప్రాంతీయవాదాన్ని వీడి దేశీయవాదాన్ని తలెత్తుకుని చతికిలపడింది. దీంతో ఇక తెలంగాణలో కారు పార్టీ చరిత్ర ఇక్కడితో ముగిసింది. బీఆర్ఎస్ అయితే అటు కాంగ్రెస్ పార్టీలో కానీ లేకుంటే ఇటు బీజేపీలో కానీ విలీనం కాక తప్పదు అనే పుకార్లు వచ్చాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ రేవంత్ సర్కారు మీద దూకుడుగా ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్లో కేసీఆర్ తర్వాత స్థానం కేటీఆర్దే అంటూ ఒక వర్గం ఊపు మీద ఉంది. అలాగే తెలంగాణలో 4 ఏళ్ల తర్వాత జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ముఖ్యమంత్రిగా కేటీఆర్ ముందుకొస్తారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ పుకార్లు నిజంగా కార్యరూపం దాల్చితే అందుకు బీఆర్ఎస్ బలోపేతానికి తన వంతు కృషి చేసిన హరీష్ రావు ఆమోదం దక్కుతుందా అనేది ఒక సందేహం. హరీష్ రావును కాదని కేసీఆర్ కూడా పార్టీ తరపున ఎటువంటి బలమైన నిర్ణయానికి ముందడుగు వేయలేరు. ఇప్పటికే కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి హరీష్ వ్యతిరేకమని, ఆ పరిస్థితి వస్తే బీఆర్ఎస్ పార్టీలో చీలిక తప్పదని కాంగ్రెస్ బీజేపీ నేతలు పలుమార్లు రాజకీయ ప్రకటనలు గుప్పించారు. హరీష్ రావు, కేసీఆర్ కారు దిగి తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాబోయే ఎన్నికల్లో బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నారంటూ తెలంగాణ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ నేతలు ప్రచారం కూడా చేశారు. అలాగే కేటీఆర్కు హరీష్ రావుకు మధ్య అంతర్గత పోరు జరుగుతూ ఉంటుందని పార్టీలో కూడా అప్పుడప్పుడు టాక్ బయటకు వస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఆకాంక్షలకు, కేసీఆర్ నిర్ణయాలకు హరీష్ తల వంచుతారా? నాయకత్వ మార్పుతో బీఆర్ఎస్లో చీలిక రాకుండా హరీష్ రావు కేసీఆర్ రాజకీయ వారసుడిగా కేటీఆర్కు తన ఆమోద ముద్ర వేస్తారా? అయితే రాజకీయాల్లో బంధాలు, బంధుత్వాల కన్నా అధికారం, పదవులే ముఖ్యమని, అవి రక్త సంబంధాలను కూడా నెట్ట నిలువున చేల్చగలవని వైఎస్ కుటుంబాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఇటువంటి తరుణంలో బీఆర్ఎస్ పార్టీ అధినేతగా, బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేసీఆర్ను కాదని హరీష్ రావును ఒప్పించి కేటీఆర్ను రాజకీయ తెర ముందుకు తెచ్చే సాహసం చేస్తారా? ఇలా ఎన్నో ప్రశ్నలు బీఆర్ఎస్ కారుకు స్పీడ్ బ్రేకర్స్ మాదిరి ఎదురవుతూనే ఉన్నాయి. మరి నిజంగానే చీలిక సాధ్యమేనా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.